ఆయన ఈ సెషన్స్ వినడం వండర్ఫుల్. సో మనం టాపిక్ టైం అయిపోయింది కాబట్టి సాగిద్దాం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కోదండ గారు. ప్లీజ్ టేక్ యూ కాల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సారీ సార్. ఫర్ ద డిలే ఆల్ ఆఫ్ యూ. కొద్దిగా డిలే అయింది, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల సారీ. అండ్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ కృష్ణ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. రోజులాగే మనం మంచిగా టాపిక్ ఈరోజు వీగన్ ప్రోటీన్ గురించి మంచిగా చెప్పుకుందాం. ఇప్పుడు చాలామంది రిజల్ట్ షేర్ చేశారు. అవన్నీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు అనుభవించినవి మాత్రమే. అది మనం ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు టాపిక్ మనకి వీగన్ ఫుడ్స్. వీగన్ ఫుడ్స్ అంటే ఏంటి? మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సినవి. చాలా మందికి తెలియనివి అన్నమాట ఇవన్నీ. ఈ వీగన్ ఫుడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అనమాట. మన ప్లానెట్ మొత్తం మీద ప్లాంట్ మనం మన మానవ శరీరము ఆ, దేని మీద ఆధారపడి ఉందంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినమనే మనకి డిజైన్ చేయబడింది. అన్ఫార్చునేట్లీ మనం రకరకాలుగా ఏమంటే అవి తినేస్తున్నాం, కానీ బేసిక్ ఏంటంటే వీగన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా కూరగాయలు, ఆ, కూరగాయలు అంటే మానవులు కానీ జంతువులు కానీ ఆహారంగా తీసుకునే మొక్కల భాగాల్ని వీగన్ ఫుడ్స్ అంటారు అనమాట మనకి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆకులు ఉంటాయి కదా, ఆకులు, వేర్లు, విత్తనాలు, వీటన్నిటిని కూడా మొక్కల భాగాలు ఉంటాయి. మొక్కల భాగాల్లో ఉండే పదార్థాలు మన బాడీకి చేరిన తర్వాత ఆ రూట్స్ ద్వారా లీవ్స్, స్టెమ్స్ అవి ఉంటాయి కదా, ఆ సీడ్స్ వాటి ద్వారా బాడీలోకి వెళ్తే ద బెస్ట్ అవుట్పుట్తో పాటు ఇప్పుడు వీగన్ ఫుడ్స్తో పాటు వీగన్ ప్రోటీన్ అంటాం. ఆ ప్రోటీన్ అనేది ఇప్పుడు ఇందాక కాల్ స్టార్ట్ అయినప్పుడు కృష్ణ గారు అడిగారు కదా అందరినీ, మీరు ఎంతమందికి మజిల్ అనేది ఎక్కువగా ఉంది చెప్పండి అంటే ఒకరు 32 అన్నారు. మేజర్ మేజర్ పీపుల్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మజిల్ ఫామ్ అనేది పర్సంటేజ్ 32% ఉంది. నిజంగా రిచెస్ట్ పర్సన్ అని ఇప్పుడున్న సినారియో ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా రకాల మార్పులు చేర్పులు చేసుకుంటే కానీ లైఫ్ స్టైల్లో ఆ 32% మనం రీచ్ కాలేం. ఓకేనా? దాంతోపాటు మనం శాకాహారం ఎక్కువగా తీసుకున్నందువల్ల మీన్స్ ఏంటంటే మొక్కల నుండి తయారైన ఆహారాన్ని మనం కానీ చాలా షార్ట్ పీరియడ్లో, అంటే మీనింగ్ ఏంటంటే మొక్కల నుంచి తీసినప్పుడు తాజా ఆకుకూరలు అంటారు, తాజా మొక్కలు అంటారు. ఇవి ఇవి తిన్నప్పుడు ఫ్రూట్స్ కానివ్వండి చాలా ఫాస్ట్గా కానీ మనం కానీ ఈట్ చేయగలిగితే అంటే తినగలిగితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో బాగా మింగిల్ అయ్యి మన బాడీకి కావాల్సిన అబ్జార్ప్షన్ కెపాసిటీని బాగా పెంచి మెటబాలిజం స్పీడప్ చేస్తాయట. అదే మీరు ఒకప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా, ఆ ఫ్రిడ్జ్లు అనేవి ఏంటంటే మన బాడీకి కావాల్సిన నీడ్స్ని చంపేస్తాయట. అదే మనం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉన్న, అంటే బేసిక్గా ఇప్పుడు భూమి సరిగా లేదు, భూమిలో పంట పండితే ఆ పంట సరిగా ఉండట్లేదు. భూమిలో జింక్ కెపాసిటీ, జింక్ యొక్క 45% ఆఫ్ ద జింక్ ఉంటేనే అక్కడ పండే పంట బాగుంటుంది, ఆ పంట తినే మనం బాగుంటాం, మన శరీర అవయవాలు కొంచెం ఆయుష్ పెంచుకుంటూ బాగుంటాయి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్కువగా కెమికల్ యూసేజ్ కావచ్చు, పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ మిక్సింగ్ కావచ్చు, అదేవిధంగా పంటలకి ఎక్కువగా మందులు పిచికారీ చేయడం కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారంలో కూడా విషపు అవశేషాలు ఉన్నాయని రీసెంట్గా చాలా సర్వేస్ తేలి. రీసెంట్గా కోయంబత్తూరు, తిరుచి, చెన్నైలో ఎక్కువగా చాలా సెక్టార్స్లో అక్కడ ఉన్న పంటని క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళతో వెళ్ళి కొందరు కానీ చెక్ చేస్తే మనం తీసుకునే ఆ, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వీటిలో 27 నుంచి 47% విషపు అవశేషాలు ఉన్నాయట. అంటే మనం ఏది తినాలనేది మనకే ఆ, అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు సిచ్యువేషన్ రన్ అవుతుంది. దానికి రిలేటెడ్గా మనం ఫుడ్ని చాలా క్లారిటీగా తీసుకోవాలి అంటున్నారు. డైలీ ఇప్పుడు మన మామూలుగా డైరీ ఫుడ్స్ ఉంటాయి కదా, డైరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎక్కడ వీగన్ ఫుడ్స్ అంటే వీగన్ లవర్స్ అంటే ఎలా ఉంటారంటే డైరీ ఫుడ్స్ అనేది వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. చికెన్, మటన్ అలాంటివి ఏమి తినరు. కంప్లీట్గా జంతువులకు సంబంధించిన ఏ ఫుడ్ వీళ్ళు టచ్ చేయరు. అర్థమైందా? అదేవిధంగా మనం కాస్మెటిక్స్ యూజ్ చేస్తారు కదా, ఆ కాస్మెటిక్స్ రిలేటెడ్ కూడా ఏది యూజ్ చేయడు. ఒక షింప్ అంటే షీప్ వూల్ ఉంటుంది కదా, అది తప్ప ఆ మిగతా ఏవి కూడా ఉన్ని అంటాం కదా, ఉన్ని వస్తువులు తప్ప ఇంకా మిగతా ఏవి వాడరు. ఈవెన్ మీరు నమ్మరు, తేనెటీగలు పెట్టిన తేనె పట్టు ఉంటుంది కదా, తేనెని కూడా తీసుకురట. అంటే ఒకప్పుడు కల్చర్ అట అది. అంటే బిఫోరు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్, అంటే చాలా ఎక్కువగా రాజుల కాలం నుంచి కానివ్వండి, చాలామంది మన దేశానికి ప్రపంచాన్ని పరిపాలించారు కదా, వాళ్ళ ఫుడ్ ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్కలాగా అది మోడరేట్ అవుతూ వస్తుంది.
బికాస్ ఆఫ్ ఇప్పుడు మనకు వచ్చే సమయానికి ఏమైందంటే మనం ఉన్న ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసి మనం 5G టెక్నాలజీని అప్డేటెడ్గా తీసుకోకుండా అవుట్డేట్గా ఉన్నాం ఫుడ్లో. మనం తీసుకునే ఫుడ్ పాత ఫుడ్ తింటున్నాం. కానీ ఇక్కడ చాలా చాలా రిలేటెడ్గా చేంజెస్ వచ్చేసాయి. ఆ చేంజెస్కి రిలేటెడ్గా మనం 5G టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. కానీ ఫుడ్ అయితే 5D టెక్నాలజీతో తినట్లేదు. అర్థమైందే. పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మనవి కాదు, ఇవి వేరే దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నాం. కానీ మన సినారియోకి, మన టెంపరేచర్కి ఆ ఫుడ్స్ అనేది మన మన ఆయుష్ని తగ్గించేస్తాయట. ఇక్కడ ఈ స్క్రీన్లో చూడండి, వీగన్ ఫుడ్స్ అనేవి ప్రోటీన్ అనేది హై సోర్స్ ఉన్న ప్రోటీన్ కావాలన్నమాట. క్వినోవా మన రైస్ లాగా, రైస్ కంటెంట్ లాగే ఉంటుంది. కానీ మన రైస్లో చాలా చాలా మటుకు ఏ రైస్ అయినా కూడా దంపుడు బియ్యంతో పోల్చుకున్నా కూడా ఆ, చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. బ్రౌన్ రైస్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఓట్స్లో కావచ్చు, అది కూడా క్వాలిటీ ఓట్స్, క్వినోవా ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఎక్కువ ప్రోటీన్ కనిపించేది సోయా అనమాట. సోయా ఐసోలేటెడ్ ప్రోటీన్, అది తప్ప దాన్ని మించింది ఇంకెక్కడా లేదు అంటున్నారు. దాంతోపాటు పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీగన్ ఫుడ్లోకే వస్తాయన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, మన వేగన్ ఫుడ్ లిస్ట్ అనేది గ్రోసరీ లిస్ట్ కావచ్చు, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కానీ, హోల్ గ్రెయిన్స్లో కానివ్వండి, వీటిలో సాసెస్లో కానివ్వండి, ఫ్యాట్స్, వీటన్నిటికీ ఒక లిస్ట్ ఇచ్చిందనమాట WHO. ఈ లిస్ట్లో మనకి ఏమేమి ఎక్కువగా ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో చాలా మటుకు ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మనకి అవకాడో కావచ్చు, కాలే కావచ్చు, వీటిలో కొంత ఎక్కువగా స్పినాచి, తోటకూర ఉంటుంది కదా, మనకి న్యాచురల్గా బయట దొరుకుద్ది, అందులో ఎక్కువ ప్రోటీన్ దొరికిద్దట. అర్థమైందా. ఎక్కువ ప్రోటీన్ మన బాడీ, నాట్ ఓన్లీ ప్రోటీన్తో పాటు చాలా రకాల వైటమిన్స్, మినరల్స్ ఇందులో మనకు దొరుకుతాయి. అవన్నీ మన బాడీకి బాగా త్వరగా అబ్జార్ప్షన్ చేసుకునేదానికి బాడీకి బాగా సహకరిస్తూ చాలా ర్యాపిడ్గా కాకుండా నిదానంగా అరుగుతాయి. ఆ టైంలో మనకి హంగర్ వేయదు, ఆకలి అనే ఫీల్ ఎక్కువ కలగదు, మన సస్టైనబిలిటీగా మన బాడీలో వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా. అసలు ప్రోటీన్ అంటే ఏంటి, మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది చాలా రకాల చైన్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ అంటారు. 21 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ చైన్ సిస్టమ్ లాగా ఉంటుందన్నమాట. అదొక టైప్ ఆఫ్ చైన్ సిస్టమ్. ఆ చైన్ గొలుసులు అంటారు కదా, దాంతో ఏర్పడ్డ చాలా చిన్న చిన్న కంటికి కనిపించిన అణువులతో ఏర్పడ్డ ఒక పెద్ద కీలక పాత్ర పోషించే ఆ, అదొక లం- ఆ, ఆ, అదొక దాన్ని ఏమంటారంటే అణువులతో ఏర్పడ్డ ఒక పెద్ద సంస్థానం లాగా అనమాట మన బాడీలో. అంటే మన ఇల్లు ఎలాగా, మనం వానకు కావచ్చు, ఎండకు కావచ్చు, ఎక్కడ మనకి ఏ ఇబ్బంది జరగకుండా, చలికి కావచ్చు, ఏ నష్టం కలగకుండా ఒక ప్రొటెక్షన్ మనకు ఉంటుందన్నమాట. అంటే మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఏంటి, హౌస్. సేమ్ హౌస్ లాగా మనం ప్రొటెక్ట్ చేయాలంటే, మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రోటీన్ ఉంటేనే ప్రొటెక్షన్ జరుగుతుంది అనమాట. రూములు కావచ్చు, అవన్నీ అంత స్ట్రెంగ్తన్గా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. శరీరంలో అన్ని కణాలు ఏర్పడేది కూడా, ప్రతి కణం నిర్మాణం అవ్వాలన్నా కూడా ఎముక కావచ్చు, కండరాలు కావచ్చు, చర్మం కావచ్చు, వాటెవర్ ఎన్ని రకాల మేజర్ ఆర్గాన్స్ కావచ్చు, మైనర్ ఆర్గాన్, వాటెవర్ అన్నిటికీ కూడా ఈ ప్రోటీన్ ఉంటేనే అవన్నీ ఏర్పడతాయి. ఆ ప్రోటీన్ ఉంటేనే మానవ శరీరం ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉంటేనే మనకు ప్రాణం ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉంటేనే మనకి ఏ అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా మనం ముందుకెళ్తాం. ఓకేనా. రోగ నిరోధక వ్యవస్థ బాగుండాలన్నా, ఏదన్నా అనారోగ్యకరమైన బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చి మన బాడీని డ్యామేజ్ చేయాలన్నా కూడా, ఇక్కడ ప్రోటీన్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు అది మన బాడీలోకి ఎంటర్ కానికుండానే ముందస్తు చర్యగానే బయటికి పంపించేస్తుంది. హార్మోన్స్ డెవలప్ కావాలన్నా, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, డైలీ ఒక 50 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉండాలి. అవి అయితేనే మన శరీర వ్యవస్థ ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవ్వకుండా, హార్మోన్స్ అనేది డెఫిషియట్లోకి పోకుండా, డెఫిషియన్సీ జరగకుండా మన బాడీని కాపాడుతూ ఉంటాయి. దాంట్లో మన బాడీలో ఎప్పుడు 10,000 రకాల ప్రోటీన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయట. అర్థమైందా. అదేవిధంగా ఈ వీగన్ ప్రోటీన్ అనేది అనేక రకాల వనరుల నుంచి ఇది వస్తుంది. అంటే ఒకదాని నుంచి కాదనమాట. ఇది చాలా రకాల, అంటే పాల ఉత్పత్తులు ఉంటాయి కదా, పాల ఉత్పత్తులు కాకుండా ఈ వీగన్ ప్రోటీన్ అనేది ఎలాగ మన బాడీలోకి వెళ్ళి పనిచేస్తుందంటే, ఇది చాలా సస్టైనబిలిటీగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, హై ప్రోటీన్ వేగంలో మనకు దొరుకుతుంది, ఇన్స్టెంట్గా దొరుకుతుంది. అర్థమైందే. చాలా మంది డైట్ ఫాలో అవుతుంటారు. డైట్ అంటే మనం ఎలా ఫాలో అవ్వాలంటే, మనకి ఏ అనారోగ్యం రాని డైట్ మనం చేయాలి. డైట్ అంటే అయ్యే డైట్ మనం చేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, యూట్యూబ్ని ఫాలో అవుతుంటారు. ఏదో తెలిసి తెలియని అంటే వీళ్ళకి వీళ్ళే డాక్టర్ అయిపోతుంటారు. అలాగా అనవసరంగా నెత్తికి తెచ్చుకుంటూ ఉంటారు.
చాలామంది మనకు తెలియకుండానే మనకి అనవసరంగా తెచ్చుకుంటూ ఉంటారు. కృష్ణ సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, క్లియర్ ఓకే ఉంది. సార్. మధ్యలో ఒక కలర్ లాగా లేయర్ లాగా వచ్చింది సార్, అందుకే. ఎవరో అది ఏదో సబ్జెక్ట్ డిస్టర్బ్ చేశారు, ఓకే సార్, నో చూద్దాం. ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మన బనానా అవి ఉంటాయి కదా, మన వేగన్ ఫుడ్స్ గ్రూప్స్ వచ్చేసి పండ్లు, యాపిల్స్, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్లో కూడా వీగన్ ఫుడ్లోకి కౌంటబిలిటీ వస్తుంది అనమాట. లీఫీ గ్రీన్స్ కావచ్చు, బ్రకోలీ కావచ్చు, చాలా మంచిది ఇవన్నీ. బెల్ పెప్పర్స్ అంటారు కదా. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇట్స్ ఓకే, 1 మినిట్. కైండ్లీ రిక్వెస్ట్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసమే కదా ఇంత కష్టపడేది మనం. కొంచెం మీరందరూ కానీ సపోర్ట్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకేనా? గీతలు కొంచెం గీద్దు. ఎవరో 55 శశాంక్ అని ఉన్నారు, అదే కొంచెం సార్, చూడండి. యా. ప్రతిసారి యా. ఆ నెంబర్ నుంచే ప్రాబ్లం వస్తుంది. చాలా సార్లు కూడా చెప్పాము. యా. యా. టెక్నికల్ టీం ఒకసారి చూసుకుంటే బెస్ట్. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి వస్తే వస్తే మన బలం ఇంకా పెరుగుతుంది అనమాట. దాన్ని కూడా మెట్లు వేసుకుంటూ ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలి మనం. ఓకేనా? అర్థమైందా? దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ అనేది లెగ్యూమ్స్, బీన్స్, లెంటిల్స్, టోఫు వీటిలో ఎక్కువగా దొరుకుద్ది మనకి. మోర్ ఓవర్, ఈ వీగన్ ప్రోటీన్తో పాటు ఆ ఫుడ్లో ఇంకా చాలా రకాల వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయట. చాలామంది, మీరు నమ్ముతారా, విటమిన్ B12 డెఫిషియన్సీ తోటే ప్రపంచం మొత్తం మీద 97% మరణాలకు దగ్గర అవుతున్నారట. ప్యూర్గా వెజిటేరియన్ పర్సన్సే. అర్థమవుతుందా? వెజిటేరియన్ వాళ్ళే ఎక్కువగా ఆ, ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారట, వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకే. నమ్ముతారా? ఇప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీతో ఆడవాళ్ళు 92% ఉంటే ఇండియాలో 97% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందట. మగవాళ్ళైతే ఇంకా అసలు వాళ్ళ ఫుడ్ మీద అసలు ఫోకస్ చేయట్లేదు అని అర్థమవుతుంది. ఈ పిరమిడ్ లాగా హెల్దీ ఫ్యాట్స్ మన బాడీకి ఏమేమి కావాలో అన్నీ మన బాడీకి డైలీ ఇవ్వాలి. ఇలా ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా మనం అనారోగ్యాలకు వెళ్ళిపోతాం. అది ఒకసారి అనారోగ్యం వచ్చిందంటే మన ఇంట్లో ఉన్న అద్దం ఉంటుంది కదా, అది పగిలి ముక్కలైపోతే అవి అంటిస్తే ఎలాగో, అంటిస్తే మనం అందంగా కనిపించదు అందులో, సేమ్ మన బాడీ కూడా అలాగే. ఒకసారి బ్రోక్ అయింది అనుకోండి హెల్త్, మళ్ళా తెచ్చుకోవడం చాలా కష్టం. చిన్న చిన్నవైతే పర్లేదు, మేజర్ కాజెస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఫ్యాటీ లివరు. మీరు నమ్ముతారా? ఈ మధ్య ఎవరిని చెకప్ చేసినా మినిమం మగవాళ్ళకైతే 34-30+ ఉంటుంది టోటల్ బాడీ ఫ్యాట్. అంటే కన్ఫామ్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది వాళ్ళకి. ఓవర్ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఎవరు చెప్తారు వాళ్ళకి? ఒక వెల్నెస్ కోచ్ ఒక్కరే మిమ్మల్ని గైడ్ చేయగలరు. అది కూడా ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జి, మేజర్ నాలెడ్జి తీసుకుంటున్నారు ఇప్పుడు. బాగా అప్డేట్ అయింది, సోషల్ అవేర్నెస్ బాగా పెరిగింది, అదేవిధంగా సోషలైజేషన్ బాగా పెంచుకున్నారు. ఇలా ఇక్కడ ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ మన నాలెడ్జ్ దొరికింది. ఓకేనా? ఈ ప్రోటీన్ వల్ల 12 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా చాలా, అంటే మేజర్గా, మైనర్ చాలా ఉన్నాయి. క్రూషియల్ టైం, ప్రతి కణంలో ప్రోటీన్ ఒక కీలక భాగం. అర్థమవుతుందా? మన జుట్టు, గోర్లు, చర్మం, మన కళ్ళు ప్రోటీన్తో తయారవుతాయి. తెలుసా అందరికీ? ప్రోటీన్ ఉంటేనే తయారవుతాయి. ప్రోటీన్ లేకుండా మానవ శరీరమే లేదు, మానవ జన్మే లేదు. ఓకేనా? మన మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, వాటి పనితీరు, నరాలు తయారు చేసేది కూడా, నరాలను మన బాడీలో నర్వస్ సిస్టమ్ వ్యవస్థని తయారు చేసే కణాలు కూడా ఆ ప్రోటీన్ ద్వారానే తయారవ్వాలి. అర్థమవుతుందా? ప్రోటీన్ అనేది అంతులేని ప్రయోజనాలని మన బాడీకి ఇస్తుంది, తెలుసా మీకు? అదేవిధంగా ఎక్కువసేపు కడుపు నిండా చిన్న అనుభూతిని కలిగించే, సంతృప్తినిచ్చే హార్మోన్స్ రిలీజ్ చేయాలన్నా ఆ ఫీల్ మనకు కలిగేది కూడా ప్రోటీన్ వల్లే. కండాలు అంటే అన్నం తినకుండా మన పొట్టి శ్రీరామ్ గారు ఎన్ని రోజులు ఉన్నారు? అరౌండ్ 50+ డేస్ ఉన్నారా లేదా, భోజనం చేయకుండా? అదే మన బాడీలో ప్రోటీన్ లేకుంటే అన్ని రోజులు మనం బ్రతకం. అన్నం తినకుండా ఉంటే ఇన్ని రోజులు అని బ్రతకొచ్చు, ప్రోటీన్ లేకపోతే చాలా ఫాస్ట్గా చనిపోతారు. ఫాస్ట్గా ఎలాగంటే బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మెటబాలిజం సిండ్రోమ్స్ వస్తాయి, ఈ ప్రాసెస్లో బ్రెయిన్ కాంప్లికేషన్స్ వస్తాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయి చనిపోతారట, జీర్ణక్రియను కోల్పోతారు. కొవ్వు కొవ్వు మన బాడీ నుంచి కరగదట ప్రోటీన్ లేకుంటే, తెలుసా మీకు? తర్వాత రికవర్ ఫాస్ట్గా అవ్వదు ప్రోటీన్ లేకుంటే. ప్రోటీన్ మన బాడీలో ఉండాల్సిన దానికన్నా కూడా ఆడవాళ్ళకైతే అరౌండ్ 33% ఆఫ్ ద ప్రోటీన్ ఉండాలి, మన స్కెల్టల్ మజిల్ ఉండాలి. మగవాళ్ళకైతే 38% ఉండాలి, 35-38 అలా ఉండాలి. మన కండబలం బాగుంటే, మన కణం బాగుంటే కండబలం బాగుంటుంది. అవునా కదా? కణాన్ని మన సెల్యులర్ న్యూట్రిషన్ మోడే కదా మనది ప్రపంచం మొత్తం మీద. ఇలాంటి ఫార్ములా ఎక్కడా లేదుగా మనకి.
అర్థమైందే. అదేవిధంగా గాయం నుండి వేగంగా కోలుకోవాలన్నా, మనకు సహాయం చేయాలన్నా కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. బలమైన ఎముకలు ఉండాలన్నా, ఆ బలమైన ఎముకలు ఏర్పడాలన్నా, ఎముకను అనుకునే ఒక ద్రవం రిలీజ్ అయ్యి ఆ ద్రవానికి అడిక్టివ్గా కండ ఏర్పడాలన్నా కూడా మనకి ప్రోటీన్ కావాలి. అర్థమైందే. అదేవిధంగా మెదడు పనితీరు ఎప్పుడు చురుగ్గా ఉండాలన్నా, మెదడు బాగా షార్ప్గా పనిచేయాలన్నా, ఐక్యూ లెవెల్స్ బాగా పెరగాలన్నా, పిల్లల చదువు బాగుండాలన్నా, వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా కూడా ప్రోటీన్ ఉండాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సమతుల్య పౌష్టికాహారం తీసుకున్నప్పుడు కూడా ప్రోటీన్ ఎంత మన బాడీకి కావాలో తీసుకునే కెపాసిటీ కూడా ఈ ప్రోటీన్, వీగన్ ప్రోటీన్ కావచ్చు, వాటెవర్ ఏ ప్రోటీన్ అయినా కూడా మనం నియంత్రిస్తుంది. నేను చెప్పాను కదా, చర్మం, జుట్టు, గోళ్ళు మెరుగుపరచాలన్నా, వాటి యొక్క క్వాలిటీ లైఫ్, వాటికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలన్నా కూడా ప్రోటీన్ కావాలి. కోరికలు తగ్గిస్తుంది, హంగర్ని కంట్రోల్లో పెడుతుంది. అర్థమైందా. కిడ్నీలకి ఏ హాని చేయదు. అర్థమైందే. మన గుండెకి సంబంధించి ఏ అనారోగ్యాలు రాకుండా కాపాడేది కూడా ప్రోటీనే. వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత అనేది కామన్గా జరుగుతుంది. దాన్ని కూడా మనం ఇలాంటి బిఐఏ చెకప్లో, బయో ఎలక్ట్రికల్ ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్ అనేది మన ప్రతి వెల్నెస్ సెంటర్లో ఉంటుంది. మీరు చెకప్ చేయించుకుంటే ప్రపంచం మొత్తం అవేర్నెస్ ఇస్తుంది. పిఎం గారు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. వెల్నెస్ సెంటర్లకు వెళ్ళండి, వెల్నెస్కి వచ్చే సపోర్ట్ తీసుకోండి, డ్రగ్ జోలికి వెళ్ళొద్దు, మెడిసిన్ జోలికి వెళ్ళొద్దు. మెడిసిన్ అనేది వరస్ట్ కేసు అయితేనే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పారు, బై డిఫాల్ట్ నువ్వు ఎక్కడన్నా పడ్డా, డ్యామేజ్ అయ్యి పెద్దగా ఇంజ్యూర్ అయినప్పుడు మాత్రమే మెడికేషన్ జోలికి వెళ్ళండి. ప్రతి చిన్నదానికి మెడిసిన్ తీసుకుంటే మీ బాడీ చాలా లాస్ అయిపోతుంది, మీ లైఫ్ లాస్ అవుతారు అని చాలాసార్లు చెప్తున్నారు. మన హ్యూమన్ బాడీకి ఏం కావాలి, ప్రతి మానవ శరీరానికిలో ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, మన శరీర రక్షక దళ వ్యవస్థ బాగుండాలన్నా, మన మన దేశాన్ని కాపాడే సైనికులు ఉంటేనే కదా మన దేశ రక్షణతో ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద చలిలో కూడా, -డిగ్రీస్లో కూడా మన సైనికులు మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అలాంటి సైనికులు లక్షల కోట్ల మంది మన బాడీలో ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటుంది మన బాడీ, మనం ఇచ్చే ప్రోటీన్ బట్టి అనమాట. మన స్కిన్ బాగుండాలన్నా, మన గ్రోత్ ఏజ్ని బట్టి, ఈ రోజుకి మన ఎదుగుదల ఇది, రేపటికి మెచ్యూరిటీ పెరగాలి. ఎదుగుదల ఎప్పటికప్పుడు పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ పెంచుకోవాలన్నా, వాళ్ళ కళ్ళజోళ్ళు రాకుండా, అంటే చాలా తక్కువ ఏజ్లో మెచ్యూరిటీ రాకుండా, అంటే అంటే పిల్లలు ఏమంటారు, పిల్లలు అనేది మెన్సీరియల్ సైకిల్ అనేది దాంట్లోకి వెళ్ళకుండా, వాళ్ళు మెచ్యూర్ కాకుండా ఉండాలన్నా కూడా ఒక ఏజ్ ప్రకారం జరగాలి. ఇవన్నీ కూడా ప్రోటీన్ ఉంటేనే జరుగుతాయి. ప్రోటీన్ లేకపోతే జరిగే ప్రసక్తే లేదు. మనకి ఎప్పుడు ఆకలి కంట్రోల్లో ఉంటుందో, చాలామంది ఏమనుకుంటారు తెలుసా, అమ్మ అసలు ఈ షేక్ అండ్ అఫ్రెష్ తాగితే నాకు ఆకలి వేయట్లేదు, నేను వద్దు, నాకు ఆకలి వేయాలి, నేను బాగా తినాలి, విపరీతంగా తినాలనుకుంటారు. అది మిత్ కాన్సెప్ట్. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆకలి తినిన తర్వాత కొంత టైం, మినిమం ఒక 3-4 గంటల పాటు మనకు ఆకలి వేయలేదంటే మన బాడీ సస్టైనబిలిటీలో ఉంది, కరెక్ట్ మెథడ్లో రన్నింగ్ కండిషన్లో ఉంది, మన ఇంజిన్ కెపాసిటీ క్వాలిటీగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఇది చూశారు కదా, మన అమినో యాసిడ్స్, గ్లైకోజన్ మనం తీసుకున్న ఫుడ్లో కొంత స్టోర్ చేసుకుంటుంది గ్లైకోజన్గా, గ్లూకోజ్ని అంతే శక్తిగా మార్చుకోవాలంటే. ఎప్పుడన్నా బై డిఫాల్ట్ మనం ఏదైనా కొంత ఆహారం తీసుకోలేదు, మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాట్ ఎవర్, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన బాడీ డ్యామేజ్ కాకుండా ఈ గ్లైకోజన్ రిలీజ్ అయ్యి మన బాడీని కరెక్ట్ చేస్తుంది. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే, ఆ గ్లైకోజన్ స్టోరేజ్ కానప్పుడు ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి మన బాడీలో. అర్థమైందా. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఎనర్జీ ఇవ్వాలి. మనకు ఎనర్జీ రావాలంటే ప్రోటీన్ ఉండాలి. ఇక్కడ ఈ ఒక్క స్లైడ్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తాం ప్రతిసారి మనం, ప్రోటీన్ అనేది ఏం చెప్తాము, ఇప్పుడు 4 గ్రాముల ప్రోటీను, ఇక్కడ బాగా ఇది బాగా వినాలి మనం. గ్రాముల్లో లెక్కేసుకోవాలంటే ఒక 4 గ్రాములు మనకి ఇక్కడ 30%, 1800 క్యాలరీస్ మనకి కౌంటబిలిటీ అనుకుందాం. ఈ కౌంటబిలిటీ మన బాడీకి ఒక కామన్గా ఒక బేబీ అంటే ఒక 15 ఏళ్ళ పాపకి, లేకపోతే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి ఒక 1800 క్యాలరీస్ మన బాడీకి కావాలనుకున్నప్పుడు, ఆ 1800 క్యాలరీస్లోనే 30% ప్రోటీన్ లెక్కేయాలి, 40% కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా 30% గుడ్ ఫ్యాట్స్ అనమాట, అంటే మాంసకృతులు. ఇక్కడ చూస్తే క్యాలరీలో కౌంట్ చేయాలంటే ఎలాగది, ఇక్కడ 540 క్యాలరీస్ మనకు కావాలి. అంటే అదే 1800లో డే మొత్తం మీద, అదే 720 క్యాలరీస్ మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి, అంటే పిండి పదార్థాలు. అదే మంచి ఫ్యాట్స్, మంచి కొవ్వులు 540 కావాలి. అదే గ్రాముల్లోకి వచ్చే సమయానికి ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తాము, 4 క్యాలరీస్ ఈక్వల్ టు, అంటే మనకి గ్రాముల్లో ప్రోటీను 4 గ్రాములు లెక్కేస్తాం అనమాట. ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, మనం 135 గ్రాములు మన ఈ 1800 క్యాలరీస్లో ప్రతిరోజు 135 గ్రాములు మనకి 1800 క్యాలరీస్ ఒక వ్యక్తికి అవసరమైనప్పుడు,
135 గ్రాములు కార్బోహైడ్రేట్స్ మనం డైలీ తీసుకోవాలి. అందులో సారీ, 135 గ్రాములు ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి, 180 గ్రాములు మనకి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అదేవిధంగా 60 గ్రాములు రోజుకి కొవ్వు పదార్థాలు తినాలి. అది కూడా మంచి కొవ్వు పదార్థాలు. ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో చాలా రకాల కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. తగినంత లేనప్పుడు ఏమైపోద్ది, టైర్డ్ అయిపోతాం, అలసిపోతాం, బలహీనపడిపోతాం. దాంతోపాటు ఏమైపోతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే బాగా నీరసం రావడం, షివర్ అయిపోవడం, పార్కిన్సన్స్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ప్రోటీన్ ఎట్ ఏ టైం మనం 20 నుంచి 30 గ్రాములు ఒకేసారి కానీ తీసుకుంటే మన కండరాలు మరమ్మతు జరుగుతాయి, అంటే రిపేర్ జరుగుతుంది. మిగిలింది శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది శక్తిగా ఉపయోగించి రోజంతా మనం ప్రోటీన్ మాత్రం మనం ప్రతి కేజీ బరువుకి 1 గ్రాము ప్రోటీన్ లేకన ఆరోగ్యకరమైన వ్యక్తి. అదే అనారోగ్యంలో ఉండి ఒబెసిటీలో ఉన్న వ్యక్తి అయితే వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో దానికి 1 గ్రాము నుంచి 2 గ్రాముల ప్రోటీన్ మనం ఇవ్వాలట. ఇది కూడా చాలా నీడ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రతి 100 గ్రాముల వేగన్ ప్రోటీన్లో అది ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి వీగన్ ప్రోటీన్ అనేది మన బాడీలో సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీన్ తింటే చాలా మంచిది. మనకి అన్ని ప్రోటీన్ల కల్లా క్వాలిటీ ప్రోటీన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీన్, అంటే మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కడ ఉందంటే అక్రాస్ ద వరల్డ్ మొత్తం మీద ఒక్క సోయ్ ప్రోటీన్లోనే ఉంది. కానీ చాలా మిస్కాన్సెప్ట్లు ఏం చెప్తున్నాయంటే థైరాయిడ్ వాళ్ళు తినకూడదు, అది తింటే తప్పు. ఏ సర్వేలో లేదు, ఎక్కడ థైరాయిడ్ ఉన్న వ్యక్తులు సోయ్ ప్రోటీన్ తినకూడదని ఎక్కడా లేదు. తింటే మంచి జరుగుతుందని చాలా సర్వేస్ చెప్పున్నాయి. ఓకేనా. ఇందులో ఏంటంటే గొప్ప గుణం, ఈ సోయ్ ప్రోటీన్లో మన బాడీకి ఇనిషియల్గా 9 రకాల అమినో యాసిడ్స్ కావాలి. ఈ అమినో యాసిడ్స్ 9 రకాలు ప్యూర్గా క్వాలిటీగా 100% జెన్యున్గా ఉండేది ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక సోయ్ ప్రోటీన్లోనే 9 దొరుకుతాయి. అట్ ఏ టైం దొరుకుతాయి మనకి. క్యాజిన్ ప్రోటీన్ అంటే పాల విరుగుడు ప్రోటీన్, ఇది కూడా మన హెర్బలైఫ్లోనే దొరుకుద్ది అనమాట. దీని వెనకాల సైన్స్ అంత బాగా ఉంది. అదేవిధంగా ఈ ప్రోటీన్లోనే ఐసోఫ్లేవన్స్ దొరుకుతాయి. ఈ ఐసోఫ్లేవన్స్ ఏం చేస్తాయంటే చాలా రకాలు మన బాడీని కాపాడుతాయి. దట్టు ఈ మనం సోయ్ ప్రోటీన్ తిన్నందువల్ల లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ రాదట. ఇది క్లియర్గా అమెరికన్ అంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే క్లియర్గా ఇచ్చేస్తున్నారు. ఇది మనం చెప్పేది కాదు. గుండె జబ్బులు రావట, నమ్ముతారా మీరు? ఇవన్నీ కూడా సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీను, అది కూడా క్వాలిటీ ప్రోటీన్. అది మన బాడీకి కరెక్ట్గా ప్రతి బాడీకి, ప్రతి హ్యూమన్ బాడీకి, ప్రతి ఆర్ఎన్ఏకి, ప్రతి డిఎన్ఏకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇదంతా ఓకే, ఇవన్నీ మనం తినాలనుకుంటున్నాం. దీని అంతటితో పాటు మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి? ఇది లో జిఐ ఫుడ్. లో జిఐ ఏంటి? మన దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం, బరువుని కేజెస్లో కొలుస్తాం. ఈ లో జిఐ అంటే మన రక్తంలో, మన బ్లడ్లో షుగర్ వాల్యూస్ని కంట్రోల్లో ఉంచేదాన్ని, కరెక్ట్గా ఆ మెజర్మెంట్ అంటే కలిసేదాన్ని జిఐ అంటారు. అంటే బిలో 25% కానీ మనం జిఐ లోడ్ ఉంటే, ఆ జిఐ లోడ్ ఉన్న ఫుడ్ను కానీ మనం తీసుకుంటే మన బాడీకి ఫ్యూచర్లో లైఫ్ టైం షుగర్ వచ్చే అవకాశాలు చాలా చాలా వరకు తక్కువ ఉంటాయి. అదే మనం 25 అబవ్ దాటిన ఫుడ్ తింటే ఖచ్చితంగా షుగర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఓవర్గా తింటున్నాం, డిపాజిట్ అయిపోతుంది, విత్డ్రా కావట్లేదు. అర్థమైందే? అంటే అప్పుడు ఏమైపోద్ది, అకౌంట్ సీజ్ అయిపోద్ది, అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అనమాట. ఈ సోయా ప్రోటీన్లో అధిక ప్రోటీన్ ఉంటుంది, చాలా సూక్ష్మ స్థూల పోషకాలు మన బాడీకి కావాల్సిన 23 రకాల పోషకాలు మనకు దొరుకుతాయి. ఇది నిద్ర లేచిన వెంటనే మన బాడీకి ఏం కావాలి, 23 రకాల బెస్ట్ పోషకాలతో కూడుకున్న ఫుడ్ మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నైట్ అంతా మన బాడీ రిపేర్ అయి ఉంటుంది, అందులో మంచి కణాలు, చెడ్డ కణాలు చాలా చనిపోయి ఉంటాయి. ఆ బ్రతికున్న మంచి కణాలకి మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఫుడ్డే ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్. 240 క్యాలరీస్లో. ఇందాక నేను చెప్పాను కదా, అన్ని క్యాలరీస్ తింటే ఏమైపోద్ది. ఇప్పుడు మనం 1800 క్యాలరీస్ గురించి చెప్పా, మనం ఒకేసారి 1800 క్యాలరీస్ తినేస్తున్నాం. ప్రాబ్లం ఏం కదా. అదే మనం ఈ షేక్ తాగితే మన బాడీకి కావాల్సిన ప్రోటీను, ఫైబరు, విటమిన్ ఏ, కాల్షియం అన్నీ మన బాడీకి 350 గ్రాముల్లో 23 రకాల పోషకాలు వచ్చే ఫార్ములా ప్రపంచం మొత్తం మీద మనది తప్ప ఇంకేదైనా ఉందా? లేదు. 400కి పైగా కంపెనీలు వచ్చాయి. అలాగే బోర్డు తిప్పేసి వెళ్ళిపోయి ఈ రోజుకి ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 న్యూట్రిషన్ ఏంటంటే మన హెర్బలైఫ్ మాత్రమే. మన గుండెల మీద, ఇక్కడ మన భుజాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఈ కమ్యూనిటీలో ఉన్నందుకు నిజంగా మనం బ్లెస్డ్ పర్సన్స్. లైఫ్లో ఆఖరి లైఫ్లో లాస్ట్ ఆపర్చునిటీ హెర్బలైఫ్ ఆపర్చునిటీ మీన్స్ హెల్త్ కూడా, హెల్త్ వెల్త్ రెండు అనమాట. ఇది దాటితే ఇంకేమీ రాదట మనకి. అంటే మనం వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతామంట. ఇది మేము పెద్ద హై లెవెల్ ట్రైనింగ్స్లో మేము విన్నాం.
ఇందులో 9 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్ మనకు నచ్చినట్టు మనకు మంచి, అది కూడా ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఫ్లేవర్సే, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ ఉండవు ఇందులో. కంప్లీట్గా మొక్కల ఆధారిత ఆహారం ఇది, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటీన్లో కూడా మనకి, ఈ ప్రోటీన్ బూస్టర్లో కూడా మనకు అన్నీ ఉన్నాయి. మన బాడీకి కావాల్సిన సోయ్ వే ప్రోటీన్ ఉన్నాయి. ఇది సింగిల్ స్కూప్కి ఎంత 20 క్యాలరీసే వస్తుంది మన బాడీకి. ఇది మన బాడీకి ఫిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది, మనం హెల్దీగా ఉండొచ్చు. దాంతోపాటు ఏంటంటే వర్కౌట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్, ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది. ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఏంటంటే రికవర్, మజిల్ రికవర్, బీసీసీఏ అంటారు. అంటే బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్తో కూడుకున్న ఒక ఆ చైన్ సిస్టమ్తో మన బాడీని పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీతో మిక్స్ చేసి మన బాడీని కంట్రోల్లో ఉంచుకుంటుంది. దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే, ఎక్సర్సైజ్ చేసిన అరౌండ్ 20 to 45 minutes లోపల కానీ దీన్ని తీసుకుంటే ఇనిషియల్గా ఎట్ ఏ టైం 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒకేసారి మన బాడీ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది మెయింటైన్ చేసుకోవడానికి, మజిల్ రిపేర్ అవ్వడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి అలసట కంప్లీట్గా కోల్పోతాం, మజిల్ రిపేర్ అవుతుంది, ఫాస్ట్ డైజెషన్ కాదు స్లో డైజెషన్ అవుతుంది. క్యాషియన్ ప్రోటీన్ కూడా ఇందులో ఉంది. నేను చెప్పాను కదా, ఎల్ గ్లూటమైన్ చాలా ఇంపార్టెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇది కూడా ఇందులో ఉంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దాంతోపాటు మన బాడీని కంట్రోల్ ఉంచుకునే అమినో యాసిడ్ అనమాట. అంటే యాంటీ ఆక్సిడెంట్గా ఉంటూ మళ్ళా అమినో యాసిడ్గా రూపాంతరం చెందుతుంది అనమాట. ఓకేనా. మన బాడీకి కావాల్సిన 16 గ్రామ్స్ ఆఫ్ క్వాలిటీ ర్యాపిడ్ రిలీజ్ అయ్యే పిండి పదార్థాలు ఇందులో ఉన్నాయి. మన బాడీకి ఏ నష్టం కలిగించదు, మజిల్ రికవరీ చేస్తుంది, ఎప్పటికప్పుడు మన బాడీని కరెక్ట్ చేస్తుంది. మజిల్ బాగుంటే మనం బాగుంటాం, అవునా కాదా? అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, అర్థమైందా? ఈ మజిల్ని ఎప్పటికప్పుడు మనం కాపాడుకోవాలన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ ఎప్పుడు కూడా ప్రోటీన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా మనం తీసుకోవాలి. ప్రోటీన్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయుష్తో జీవిస్తాం. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కరు మారి వాళ్ళు ఈ టాపిక్ని అర్థం చేసుకోగలిగి, దానికి మించిన బ్లెస్సింగ్స్ నాకు, ఈ ఎల్డబ్ల్యూసి మన టీంకి, రాజేష్ ఉపాల గారికి, మనందరికీ కూడా ఆ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అనమాట. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అండి. బ్యాక్ టు కృష్ణ సార్. వండర్ఫుల్. సో వెరీ గుడ్ సెషన్. సో ఒకసారి అందరు క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇవ్వండి సార్కి. అండ్ మీకు ఇవాళ ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్ కాదు, మొత్తం కంప్లీట్ అంటే మీరందరూ ఎట్లా అంటే రోజు ఒక్కొక్క పాయింట్ అయినా మీరు గ్యాదర్ చేసుకొని మీరు బుక్లో నోట్ చేసుకుంటే 1 year పాటు మీరు ఈ లైఫ్ వెల్నెస్ క్లబ్లో ఉంటే 365 పాయింట్స్ ఆల్మోస్ట్ మీకు అర్థమైనట్టే. అంటే మీరు మీ బాడీకి మీరు మంచి కోచ్గా అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సెషన్స్ని కంటిన్యూస్గా విని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పాసిబుల్ అవుతుంది. విని వదిలేయడం కూడా కాదు, విని పాసి మీకు పాసిబిలిటీ ఉన్న ప్రతి పాయింట్ని మీ కోచ్తో కూర్చొని మాట్లాడి మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% మీరు వినడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ మనం గ్రాట్యూడ్ చెప్పాలి కాబట్టి 100% గ్రాట్యూడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. Thank you, sir. Thank you, sir. Thank you very Thank much. you guys. So much, Thank you sir. very much. Thank you, sir. Thank you so much. So much, way. చాలా బాగా చెప్పారు, మాకు బాగా So thank you so much, Live Wellness Club, for giving this wonderful opportunity. Keep smiling. సో మంచిగా షేక్ తాగండి, ఫ్రెష్ తాగండి, మంచిగా నిద్రపోండి, మంచిగా వర్కౌట్ చేయండి, లైవ్ వెల్నెస్ క్లబ్కి రండి, కాసేపు అందరితో నవ్వుతూ స్పెండ్ చేయండి, డైలీ ప్రొడక్టివ్గా మంచిగా క్లోజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. గుడ్ నైట్. నైట్ ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాను.